మామిడాల యాపలగూడెం గ్రామాల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెంటనే లారీలను పంపించాలని తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ తండు సైదులు గౌడ్ అధికారులను కోరారు. లక్షల క్వింటాల ధాన్యం నిల్వ ఉన్నదని, అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకొని వెంటనే ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని కోరారు. తిప్పర్తి మండలం మామిడాల యాపలగూడెం గ్రామాలలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ చంద్రం ఫౌండేషన్ చైర్మన్ తండు సైదులు గౌడ్ సందర్శించి అక్కడి సమస్యలను పరిశీలించారు. అక్కడి నుండే అధికారులతో మాట్లాడి కొనుగోలు కేంద్రాలలో నెలకొన్న సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లి వెంటనే లారీలను పంపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిల్వ ఉన్న లక్షలాది క్వింటాళ్ల వరి ధాన్యాన్ని వెంటనే తూకం వేసి మిల్లులకు తరలించాలని, లేకపోతే అకాల వర్షాలకు తడిసి మొలకెత్తే ప్రమాదం ఉందన్నారు. కొనుగోలు చేయని ధాన్యాన్ని వెంటనే తూకం వేసి కొనుగోలు చేయాలని కోరారు. అధికారులు ప్రభుత్వం స్పందించకపోతే మండల వ్యాప్తంగా రైతులతో కలిసి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మామిడాల సర్పంచ్ కొత్తపల్లి సైదులు, ఉప సర్పంచ్ బొల్లెద్దు శరత్ బాబు, వార్డు మెంబర్ విజయ్, యాపలగూడెం సర్పంచ్ నక్కజ్యోతి సైదులు గౌడ్, ఉప సర్పంచ్ మొకిరాల భిక్షం యాదవ్, మాజీ వార్డు మెంబర్ నర్రాముల శ్రీను యాదవ్, మామిడాల మాజీ సర్పంచ్ కృష్ణ యాదవ్, ఎస్ఎంసీ చైర్మన్ అబ్బగోని చెన్నకేశవ గౌడ్, బొల్లెద్దు సురేష్, కొండేటి అంజీ, అనిల్ ప్రభా, ఎంసీ యాదవ్, శ్రీకాంత్, కొత్తపల్లి సిరివెన్నెల ఈదయ్య, నక్కకొండ శివగౌడ్, జంతిక ఏసోబు, అబ్బగోని శంకరమ్మ, నక్క పద్మ, యాదమ్మ, లక్ష్మమ్మ, కొత్తపల్లి రవి తదితరులు ఉన్నారు. మరి మామిడాల యాపలగూడెం మరి అదే మండలంలో వివిధ ఐకేపీ సెంటర్లను విజిట్ చేయడం జరిగింది. మరి ఈరోజు చూస్తే ఇక్కడ మామిడాల యాపలగూడెం సెంటర్లో సుమారు ఒక 30,000 క్వింటాల ధాన్యం ఒక నెల 15 రోజుల నుంచి 2 నెలల నుంచి మరి ఇక్కడ ఉండడం జరిగింది. నామమాత్రంగా ఇప్పటి వరకు ఒక 3-4 లారీలే ఇక్కడి నుంచి పంపించడం జరిగింది. విఫలమైనరు. మరి ఒక పక్క చూస్తే రాష్ట్రంలో పలు జిల్లాల్లో అకాల వర్షాలు, వడగళ్ల వానలు వచ్చేసి మరి పెద్ద ఎత్తున నష్టం జరిగే పరిస్థితి 3 రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉంది, వడగళ్ళు పడే అవకాశం ఉందనేది చెప్తుర్రు. అయినా కూడా ఇక్కడ అధికారులు కానీ మరి ప్రజాప్రతినిధులు లేవు. మరి ఈరోజు చూస్తే సగటుగా మరి తిప్పర్తి మండలం కానీ నల్లగొండ నియోజకవర్గం కానీ సుమారు 3-4 లక్షల క్వింటాల ధాన్యం పెట్టలేదనే ఆలోచనతోటి రైతులు గమనించి ఇక్కడ పెట్టి నష్టపోయే కంటే మరి దళారులకు క్వింటాల్కి 300-400 తక్కువ అమ్ముకునే పరిస్థితి వస్తుంది. మరి రైతు టోటల్గా 2-3 లక్షల క్వింటాలు పరిస్థితి వస్తుంది. కానీ అధికారులకు కానీ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టే ఉన్నది. మరి ఒకసారి ఆలోచిస్తే మరి ఆనాడు కేసీఆర్ గారు పాలు కావాలా, ఎరువులు కావాలా, మరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు అడ్వాన్స్గా ఒక 15 రోజుల ముందు రైతు పండించి కొనుగోలు కేంద్రాన్ని తీసుకొచ్చే ముందే మరి పేమెంట్లు కానీ రైతులను ఆదుకున్న ప్రభుత్వం మరి కేసీఆర్ ప్రభుత్వం. ఇలా ప్రజలంతా కూడా మరి ఆనాడు కేసీఆర్ గారు బ్రహ్మాండంగా రైతు కోసం రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, మిషన్ భగీరథ ద్వారా, మిషన్ కాకతీయ ద్వారా అనేక కార్యక్రమాలు చేసి మరి ఎక్కడ కరెంటు నాయకుడు కేసీఆర్. మరి ఆ కేసీఆర్ని పోగొట్టుకొని ఇన్ని బాధలు పడుతున్నాము, మన చెప్పుతోటి మనమే కొట్టుకుంటున్నాం ఓటేసి అనేసి పెద్ద ఎత్తున రైతులు వారి గోడు వినిపించడం జరుగుతుంది. మళ్ళీ వచ్చేది కేసీఆర్ వస్తేనే రైతులకు కానీ పేదలకు కానీ అన్ని వర్గాల ప్రజలందరూ రైతు సోదరులందరూ ఉన్నారు. వ్యవసాయం అయినా వానాకాలమైనా ఈ పంట మన దగ్గరికి వస్తున్నది. రైతు ఎంతో ఆరుగాలం కష్టపడి పంట ఇడికి తెస్తూ ఉన్నారు. అమ్మే క్రమంలో సమయానికి లారీలు రాకపోవడం, లారీలు వచ్చి లోడ్ అయినాక పోయేసరికి ఒక 3-4 రోజులు అక్కడే ఉండడం జరుగుతుంది. దిగుమతి చేసుకునే టైంలో వాళ్ళు బహాటంగా 4 కేజీలు కట్ చేసుకుంటున్నారు. ఒప్పుకుంటేనే దాన్ని కొనుగోలు చేస్తారు. ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఈ మద్దతు ధర ఇవ్వకపోగా ప్రజలను మోసం చేసే వాడికి తీసుకొచ్చినది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇకనైనా ముందు డిటిసి అధికారులు క్షేత్రస్థాయిలో దర్యాప్తు జరిపించి రైతులకు మేలు చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈ మాడాల గ్రామంలో ఈ ఐకేపీ సెంటర్లో జరుగుతున్న వీళ్ళ రైతుల నిరీక్షణలను గుర్తించి ఆయన ఇక్కడికి వచ్చిండు. మా బాధలు కూడా ప్రభుత్వానికి తెలియజేయటం మీ ద్వారా కూడా నడుస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం మేము ప్రజాపాలన అని ఏదో చెప్తున్నారు. అయినా అక్కడ దిగుమతి చేసుకుంటేందుకు వాళ్ళకు లేదు. అక్కడి నుంచి మాకు దిగుమతి కావట్లేదని ఆ లారీలో చెప్తున్నారు. ఇక్కడి నుంచి మరి ఈ ఒడ్డు తీసుకుపోయేటప్పుడు తరుగు తీసుకుంటారు. ఆ తరుగు తీసిన కూడా మాకు సరైన న్యాయం జరుగుతలేదు, ఒడ్డు పోవటం లేదు. దీన్ని తక్షణమే లారీలు ఎమ్మటెమ్మటే పంపించి రైతులకు
అన్లోడ్ చేసుకునేందుకు తొందరగా కావాలని మేము కోరుకుంటున్నాము.